ఇద్దరు సైంటిస్టులకి చంద్రుని ఉపరితలంపై వజ్రాల గని ఉందని తెలుస్తుంది. చంద్రుడిపై వజ్రాల రాశి ఉండేది తెలిసింది. వాటిని పొందడానికి కాలియా మళ్ళీ లండన్ని బలవంతంగా చంద్రుడి వైపు పంపించారు. ఊరిడి అయ్యా పిచ్చి సైంటిస్టు, మళ్ళీ మమ్మల్ని చావు దగ్గరికి పంపిస్తున్నావు కదరా. అయ్యయ్యో చచ్చవరా బాబోయ్. అరే లక్ష్మణ్, ఆ పిచాచి మన కోసం చంద్రమండలంలో వెయిట్ చేస్తూ ఉంటుందిరా. మనం అక్కడికి వెళ్ళిన వెంటనే మన పచ్చి పచ్చిగా తినేస్తుంది. యో కాళీ అన్న, ఆపుతా నీ ఏడుపా. కొంచెం ఆపావంటే నాకేదో ఒక ఉపాయం తాడుతుంది, ఆలోచిస్తా ఉండు. కాసేపట్లోనే వాళ్ళిద్దరూ చంద్రునిపైకి మళ్ళీ చేరుకుంటారు. వాళ్ళ రాకెట్ చంద్రునిపై దిగుతుంది. ఆ దయ్యం బయటే నిలబడి ఉంటుంది. అరే రాజా, మీరు మళ్ళీ వచ్చారా? నాకు తెలుసు మీరు తప్పకుండా తిరిగి వస్తారని. ఏదేమైనా నా ప్రేమే మిమ్మల్ని లాక్కొచ్చింది. అబ్బా, త్వరగా బయటికి రండి. ఇంకా ఎదురు చూడటం నా వల్ల కాదు బాబో. అయ్యయ్యో ఒరే కాళీ అన్న, అదేంద్రా ఆ దెయ్యం నన్నే పిలుస్తా ఉంది. అరే నన్ను కాపాడరా, నీకు కొంచెం ట్రబుల్లో ఉన్నానరా. అయ్యయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే సోదరా లక్ష్మణ, నీ యొక్క స్నేహాన్ని నిరూపించుకోవడానికి సరైన సమయం ఆసన్నమైంది. అరే ఆ దెయ్యం కోరుకున్నట్టు దయచేసి నువ్వు కూడా దాంతోపాటు బయటకు వెళ్ళిపోరా. అట్లీస్ట్ నేనన్న ప్రాణాలు కాపాడుకుంటాను. ఒరే కాళియా, అసలు నువ్వు మనిషివినంట్రా? ఒరే నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నన్ను బలేస్తానంటవా? అసలు నువ్వు మనిషివినంట్రా? యాడికి పోయేది లేదు. అంతగా దెయ్యం తినాలనుకుంటే నన్ను ఒక్కడనే కాదు, ఇద్దరిని కలిపి తినమను అంతే. తరువాత ఆ దయ్యం గట్టిగా రాకెట్ కిటికీపై బాదుతూ ఉంటుంది. ఓయ్, త్వరగా బయటికి రా, లేదంటే నేను ఈ కిటికీని పగలగొడతాను. ఇంకా ఈ ఎదురు చూపులు నా వల్ల కాదు. అరే లక్ష్మణ, నిజంగా ఆ దెయ్యంగా నా కిటికీని పగలగొట్టిందనుకో మనం తిరిగి భూమి మీద కూడా వెళ్ళలేవురా బాబోయ్. ఈ రాకెట్ ఇక్కడే ఉండిపోతుంది, మనము ఇక్కడే ఉండిపోతాము. ఈ ఆక్సిజన్ ఎన్ని రోజులు పనిచేస్తుందో మనకైతే అస్సలు తెలియదు. ఏదో ఒకటి ఉపాయం ఆలోచించరా. ఒరే కాళియా, నీ బుర్ర ఏమన్నా బాల్కనీలో పెట్టొచ్చావా ఏంది? ఇది ఏమన్నా మన ఇంటి కిటికీ అనుకున్నావా? ఊరికే పగల కొట్టడానికే. ఇది రాకెట్ కిటికీ రా నాయనా, చాలా గట్టిగా ఉంటది. ఆ దెయ్యం దీన్ని పగలగొట్టలేదు. మనం ఈ రాకెట్లో ఉన్నంత వరకు సేఫ్, నువ్వు భయపడకో. తరువాత దయ్యం చాలాసేపటి వరకు తన చేత్తో కిటికీని కొడుతూ ఉంటుంది. కానీ ఆ గాజుని పగలగొట్టలేదు. నేను చూస్తా మీరిద్దరూ ఎంతసేపు బయటికి రాకుండా ఉంటారో. మీరు నన్ను ఎంత వేధిస్తున్నారో నేను మిమ్మల్ని అంతలా వేధించి వేధించి చంపేస్తాను. ఇదంతా చెప్పి దయ్యం తన గొయ్యిలోకి తిరిగి వెళ్ళిపోతుంది. అయ్యో సైంటిస్ట్ గారు, మా జీవితాలు కొంచెం కాపాడండి. దయచేసి ఈ రాకెట్ వెనక్కొచ్చే బటన్ ఒక్కసారి నొక్కేసేయండి. ఆ దెయ్యం బయటే మా కోసం వేచుంది. మేమేం చేయాలి ఇప్పుడు? చూడు కాళియా, దయతో పనులు జరగవు కదా. ఆ రాకెట్ని చంద్రమండలం పంపించడానికి మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాము. మీరిప్పుడు ఆ డైమండ్స్ తీసుకుని ఖచ్చితంగా రావాలి. ఒకటి డైమండ్స్ తేండి, లేదంటే అక్కడే చావండి. అరే పిచ్ సైంటిస్ట్గా, నీకోసం మేవెందుకు చావాలరా? అయినా డైమండ్స్ తీసుకుని ఈ వయసులో మీరేవరా చేయబోతారు? అరే టైం బాగుండి నేను కానీ భూమి మీదకి వచ్చారనుకో, మీ ఇద్దరిని భూమి మీద లేకుండా చేస్తాంట్రా రే. బటన్ నొక్కంట్రా రే. అయిపోయిందని పంచలేదగలా. ఒరే కాళియా, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ డైమండ్స్ తీసుకుంది మనల్ని ఎక్కడి నుంచి కదలనేరా నాయన. కాబట్టి ఎన్ని కష్టాలు పడినా సరే, మన చావు మనం పడైనా సరే ఆ డైమండ్లు ఎట్టైనా సరే ఇక్కడి నుంచి తీసుకెళ్లాలరా రే. తరువాత వాళ్ళిద్దరూ కాసేపటి వరకు అదే రాకెట్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఒరే కాళియా అన్న, ఇప్పుడైతే చాలా టైం అయినట్టుంది. నాకు తెలిసి ఆ దయ్యం లోపల నిద్రపోతా ఉంటది. ఇదే సరైన సమయం. మనం బయటికి లటక్కన పోయేసి టపక్కన ఆ వజ్రాల్ని లోపలికి ఎట్టైనా సరే తీసుకుని వచ్చేయాల్సిందే. అవునరా సోదరా లక్ష్మణ్, ఎలాగో చావడం అనేది కన్ఫామ్ అయిపోయింది. సరే పద, ఏదైతే అది అవుద్ది చూద్దాంపా. అరే కాళియా అన్న, దారి విశాలంగా ఉంది. తరువాత వాళ్ళిద్దరూ రాకెట్ తలుపు తీసి బయటికొస్తారు. త్వరగా వాళ్ళు వజ్రాలన్నిటినీ గబగబా సంచిలో వేసేసి నింపేస్తారు. అరే వా వా, ఇక్కడ చాలా వజ్రాలున్నాయి. ఈ దెబ్బతో మనం కోటేశ్వర్లు అయిపోతాం. ఊరిని సంతోషం పాడుగాను. ఇదేనా మన సొంతం అయ్యింది. మనం భూమి మీదకి వెళ్తానే ఆ సైంటిస్ట్ గాడు మనల్ని 4 పీకి ఈ డైమండ్లు వాడు పీక్కుంటాడు. అది ఎలా ఇచ్చేస్తాం?
మనం ఏమన్నా పిచ్చొలవైంది? ఇంత కష్టంలో మనం కష్టపడి ఈ డైమండ్ని వాడి చేతిలో పెడతామా? నేనివ్వను. ఇక వాళ్ళ మాటలు విని దయ్యం నిద్రలేస్తుంది. అరే లక్ష్మణ, ఆ వజ్రాలు వదిలేసి ఒక్కసారి నీ వెనక చూడరా. దీని తల్లి ఇది మళ్ళీ వచ్చేస్తుందిరా బాబాయ్. పారిపోండిరా, ఎవరి ప్రాణాలు కాపాడుకోండిరా బాబాయ్. అరే ముస్లిం సైంటిస్టులారా, మా ప్రాణాలని గాలిలో పెట్టిన దీపంలా చేసేసారు కదరా మీరు. అరే కాళీ అన్న ఆగరా రే, లేడికి లేసిందే పరుగు నేంద్రా పరుగు వస్తున్నాడ్రా రే. అమ్మయ్యా బతికిపోయారా బాబాయ్. లక్ష్మణ చూసావా, అక్కడుండే డైమండ్స్ అన్నిటిని నేను తీసుకొచ్చేసాను. ఈ రోజు నుంచి మనం ధనవంతులం. మన పని అయితే పూర్తయిపోయింది. ఒరేయ్ మూర్ఖులారా, మీరేమనుకుంటున్నారు? ఈ వజ్రాలన్నిటితో మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనిస్తానా? అది నేను జరగనివ్వను. అరే లక్ష్మణ, ఆ దయ్యం సంగతి పక్కన పెట్టి నువ్వు వెంటనే ఆ సైంటిస్ట్కి కాల్ చేయరా. హలో హలో, అయ్యో సైంటిస్ట్ గారు, మేమైతే మీ పని పూర్తి చేసేసాము. ఇదిగోండి డైమండ్స్ అన్నీ కూడా తీసేసి కలెక్ట్ చేసి పెట్టేసుకున్నాము. కాబట్టి వెంటనే మమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చేసేయండి. అసలు మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి? కనుక ఫస్ట్ మీరు డైమండ్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో అనే విషయాన్ని మాకు చూపించండి. ఊరిని ముస్లిం సైంటిస్టు, ఒకసారి ఇదిగో చూడు, కనిపించాయా? నమ్మకం వచ్చిందా? ఇప్పుడు నొక్కరా బటను. తర్వాత సైంటిస్టులు రాకెట్ కిందికొచ్చే బటన్ని నొక్కేస్తారు. లేదు, ఇది జరగడానికి వీల్లేదు. మీరు ఈ వజ్రాలన్నీ తీసుకొని వెళ్ళడానికి నేను ఒప్పుకోను. అరే లక్ష్మణ, చచ్చావరా బాబోయ్. ఆ రాక్షసి చూసావా, అది కిటికీని గట్టిగా పట్టుకుంది. అయ్యయ్యో చచ్చాం రోయ్. దాన్ని చూస్తుంటే అది మనతో పాటు భూమి మీదకి వచ్చేలా ఉంది. అరే ఏమవుతుంది అక్కడ? ఏంటా శబ్దాలు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? అయ్యయ్యో సైంటిస్ట్ గారు, మీకు ఒక బ్యాడ్ న్యూస్. మీ యొక్క సొమ్ముతో పాటు మీ అమ్మ కూడా మాత్రమే వస్తుంది. ఆ రాక్షసి కిటికీకి ఇరుక్కుపోయింది. చూస్తుంటే అది కూడా మాతో పాటు భూమికి వచ్చేలా ఉంది. అరే అది అలా జరుగుతుంది. అసలు ఆ రాక్షసి ఎందుకు అలా చేస్తుంది? నాకు తెలిసి అది వరకు చనిపోయి ఉండాలి. మిస్టర్ రచాడ్, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? చూడు మిస్టర్ కుమార్, ఇప్పుడు ఆ భూతంగాని రాకెట్ని పట్టుకొని భూమి మీదకు వచ్చిందంటే అది మొట్టమొదటిసారిగా అటాక్ చేసేది నిన్ను నన్ను మాత్రమే. ఒకవేళ ఆ దయ్యం మనిద్దరిని చంపేస్తుందంటే వాళ్ళు తెచ్చే డైమండ్స్ని ఏం చేసుకుంటాం చెప్పు. కాబట్టి ఆ రాకెట్ని భూమి మీదకి తీసుకురావడం అసంభవం. ఏంటి సైంటిస్టులు, ఏది మీ గుసగుసలు? అరే మేమైతే మీ పని కంప్లీట్ చేసాం కదరా మీరు చెప్పినట్టుగానే. దయచేసి మమ్మల్ని ఆ భూమి మీదకి తీసుకెళ్ళండి రా బాబోయ్. ఇంకేం దోలు తీసుకొచ్చేదా? నీకు అర్థమైపోలా ఇంకా? అరే అన్నా, వాళ్ళు ఖచ్చితంగా మనల్ని తీసుకురారా బాబోయ్. ఎందుకంటే వాళ్ళుగా తీసుకెళ్లారనుకో ఈ దెయ్యం ఫస్ట్ గా తినబోయేది వాళ్ళిద్దరినే. ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయింది. అందుకనే వాళ్ళు మన ఇద్దరిని బలేశారు ఇక్కడ. సైంటిస్ట్ గారు దయచేసి అలా చేయకండి. దయచేసి మమ్మల్ని భూమి మీదకి తీసుకెళ్ళండి. లేదు మిస్టర్ కాలియా, మమ్మల్ని క్షమించండి. ఆ దెయ్యం చేత మేమైతే చావలేము. అందుకనే మీరు భూమి మీదకి రావటం కల్లో పనే. అరే లక్ష్మణ చూసావా, ఈ సైంటిస్టులు ఇద్దరు మన క్రీమ్ బిస్కెట్ వేశారా. మిస్టర్ కుమార్, మనం చూస్తుంటే ఆ రాకెట్ చాలా వేగంగా ప్రయాణిస్తుంది. అది కానీ అలాగే ప్రయాణిస్తే ఇంకా కొద్దిసేపట్లో అది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని తాకుతుంది. అప్పుడు వెంటనే ఆ రాకెట్ వచ్చి మనల్ని తాకుతుంది. కాబట్టి మనం ఏదో ఒకటి చేసి దాన్ని ఆపాలి. నువ్వు ఒక పని చేయి, ఆ రాకెట్ని అంగారకుడి మీదకి డైరెక్షన్ని మార్చేసాయి. దాంతో మనకి ఎటువంటి అపాయకరమైన సంఘటనలు జరగవని నేనైతే అనుకుంటున్నాను. అయ్యో సైంటిస్ట్ గారు, అసలు తర్వాత మీరు మమ్మల్ని ఏం చేయబోతున్నారో ఒకసారి చెప్పండి. చూడు లక్ష్మణ్ భాయ్, మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని భూమి మీదకి తీసుకురావడం లేదు. అందుకనే మీ రాకెట్ని అంగారకుడి వైపుకి తిప్పేశాము. మాకు వేరే దారి అయితే కనపడలేదు. అరే ఇదేమన్నా స్కూల్ ట్రిప్ అనుకుంటున్నావా ఏంటి? ఈ గ్రహానికి ఆ గ్రహానికి తిప్పడానికి? చచ్చవరా బాబోయ్. ఆయన అంగారకుడి మీదకెళ్ళి మేమేంద్రా చెయ్యాలి? అరే లక్ష్మణ, ఈ ప్రపంచంలో అంగారకుడి మీద చచ్చిపోయిన మొదటి మనుషులు మనమే అవుతాంరా. తరువాత ఆ సైంటిస్టులు ఆ రాకెట్ని బుధగ్రహం వైపు మళ్లిస్తారు. ఇక వాళ్ళ రాకెట్ బుధగ్రహంపై దిగుతుంది. కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్ ఇంకా కాలియా, ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మనిషి అంగారకుడి మీదకి వెళ్ళింది మీరే. ఆపని పరాచకాలు, ఏదో మా చావుకు విష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా ఇక్కడ ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. ఆ రాక్షసేమో ఆతృతగా వెయిట్ చేస్తుంది ఎప్పుడు మేము బయటకు వస్తామా అని. ఒరేయ్ నువ్వు సోదేశం చాలుగానే, ఇక్కడ ఆక్సిజన్ కూడా అయిపోయేలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామా? అరే సోదరా లక్ష్మణ్, ఇంక మనం చేయడానికి వేరే దారే లేదు.
మనకి ఇక గోదారే గతి. అరే సోదరా సైంటిస్టు, ఈడ ఆక్సిజన్ కూడా కొంచెం గంటల్లో అయిపోయేలా ఉందిరా, దయచేసి మమ్మల్ని కాపాడంట్రా రే. ఒకవేళ మీరు ఈ కథ యొక్క 3వ పార్ట్ చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. ha 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 ha